హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కుబేరా తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అండ్ ఈ మూవీని అరౌండ్ 120 crore బడ్జెట్తో తీశారంట. అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది రష్మిక, ధనుష్ అండ్ నాగార్జున గారు. అండ్ ఈ మూవీ ఇనిషియల్గా 3 hours 15 minutes ఉంటే దాన్ని సెన్సార్ కట్ వల్ల 3 hours 1 minute చేశారంట. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చింది గైస్. ప్రీ ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ కాస్త స్ట్రెచ్ చేశారని ఫీల్ వచ్చింది. బట్ ఓవరాల్గా అయితే బాగానే అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ ఏంటంటే 10 years నుంచి జైల్లో ఉంటున్న నాగార్జున గారిని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ బయటికి తీసుకొస్తాడు. సో ఇంతకీ నాగార్జున గారిని ఎందుకు బయటికి తీసుకొచ్చారు అండ్ ధనుష్ గారి వల్ల విలన్ అండ్ నాగార్జున గారు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ధనుష్ గారిని బెగ్గర్ రోల్ కి సెలెక్ట్ చేసుకోవడం. ఆయనకి ఇచ్చిన రోల్లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు అండ్ ఆయన మూవీలో ఓన్ డబ్బింగ్ చెప్పారంట అండ్ అది బాగా సూట్ అయింది కూడా. అండ్ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే డాగ్ ఫైట్ సీన్ కూడా బాగుంది. అండ్ ధనుష్ గారు ఒక ప్రెగ్నెంట్ లేడీని తన షోల్డర్ మీద తీసుకెళ్లే సీన్ ఉంటుంది. ఆ టైంలో వచ్చే బీజిఎం ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ పవర్, పోవర్టీ అండ్ సర్వైవల్ అనే తీసుకున్న పాయింట్స్ ని కూడా చాలా బాగా చూపించారు. మెయిన్లీ నాకైతే ఒక కాయిన్ చిన్నపిల్లల చేతిలో నుంచి విలన్ చేతిలో పడే సీన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ చాలా సీన్స్ ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయడం వల్ల సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ గా ఉంది. మైనస్ పాయింట్స్, ప్రీ ఇంటర్వెల్ ముందు రష్మిక అండ్ ధనుష్ గారి మధ్యలో వచ్చే సీన్స్ కాస్త డ్రాక్ చేశారనే ఫీల్ వచ్చింది. అండ్ మెయిన్లీ రన్ టైం చాలా ఎక్కువగా ఉంది. సో సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి రన్ టైం కాస్త తగ్గిస్తే బెటర్ గా ఉండేది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా చేసింగ్ అనే పాయింట్ తోనే సాగదీశారు. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ కూడా అంత కన్విన్సింగ్ గా ఏముండదు, జస్ట్ పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది. సో ఫైనల్ గా చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంది గైస్. ఈ మధ్యలో వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీ చాలా బెటర్ అనిపించింది. సో నా ఒపీనియన్లో అయితే మూవీని థియేటర్లో కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో ఇది గైస్ కుబేరా తెలుగు మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.